మల్లికార్జునరావు పార్టీ మారడాని అక్కసుతో బొల్ల బ్రహ్మారెడ్డి చేసిన అసత్య ఆరోపణలపై నిజ నిజాలు మక్కిన చినరామయ్య గారి సహాయంలో మా ఊరు బాగుపడింది కొప్పకొండ గ్రామస్తులు. మాది కొప్పకొండ. నేను సొసైటీ ప్రెసిడెంట్ ఎల్లూరు సంజీవయ్య. మాకు 2007లో నడిగడ్డ నుంచి ఇడగొట్టిన సొసైటీ. అప్పటి నుంచి చంద్రరామయ్య గారికి 3 సంవత్సరాలకు ఒకసారి రాసిచ్చిండు. మాకు ఏ సంవత్సరాల డబ్బులు ఆ సంవత్సరం మాకు ఇచ్చిండు. ఎలాంటి ఇబ్బంది చేయలే. చెరువు పట్టేటప్పుడు చేపలు కూడా 12 కేజీల కాడికి ఇచ్చిండు. మాకు ఊరిలో కూడా 12 కేజీల చేపలు మాకు ఇచ్చి కూడా ఊరు మొత్తానికి చేపలు ఆయన ఇచ్చిండు. గ్రామంలో వాళ్ళకి నీళ్లు పెట్టాలని ఏదైనా అవసరమైనప్పుడు కూడా ఆయన సహకారం చేసి నీళ్లు చెరువుకి పెట్టించిండు. గొల్లకి డబ్బులు ఇచ్చిండు. 2 వర్గాలకి ఇయాల్సిన రైతులకు డబ్బులు కూడా ఉచితంగా ఇచ్చిండు. మాకు ఎలాంటి అభ్యంతరం చేయలేదు. చంద్రరామయ్య గారు ఉన్ననాలు మాకు బాగానే సొసైటీ జరిగింది. ఆ తర్వాత చంద్రరామయ్య గారు నేను వేయటం లేదా మీ ఇష్టం వచ్చిన కట్టుకోమని వాళ్ళు పక్క తెలియదు. మా సర్పంచ్ గారు చెరువు లూజికి తీసుకు. కొప్పకొండ మాజీ సర్పంచ్ పసుపులేటి నరసింహారావు ఉన్నాయి. మాకు చంద్రరామయ్య గారితో 20-30 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. మాకు 2007లో నడిగడ్డ నుంచి సొసైటీని సపరేట్ గా కొప్పకొండకి ఎడగొట్టిన కాడి నుంచి నీళ్లు పెట్టడం కానీ ప్రతి సంవత్సరం లీజు కట్టడం కానీ కుటుంబ సభ్యులు చూసుకోవడంలో నెంబర్ 1గా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడమే కాకుండా పంచాయతీకి లీజు కట్టేవాడు, గుడికి డబ్బులు ఇచ్చేవాడు. ఆయన తోటి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాలో కుటుంబ సభ్యుడు అలా ఏ చిన్నది ఉన్నా కూడా ఆఫీసర్లతో మాట్లాడి చెరువుకి నీళ్లు పెట్టేవాడు. కానీ ఇప్పుడు చెరువు ఎండిపోయింది. నీళ్లు పెట్టుకోవడానికి కూడా ఇది లేని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మాకు మక్కిన మల్లికార్జునరావు 2004 నుంచి 2014 వరకు మా పంచాయతీకి 280 ఇళ్ళు ఇచ్చిండు. నడిగడ్డలో ఉన్న సొసైటీని తీల్చి మా పంచాయతీ సభ్యులకి తండా వాళ్ళకి కలిపి సొసైటీని ఏర్పాటు చేయడానికి ఆయన ఎమ్మెల్యే గారు ఫిరుల్లో త్యాగం చేసి ఆ నడిగడ్డలో కూడా నచ్చజెప్పి మాకు సొసైటీని ఎడగొట్టడమే కాకుండా మా జిల్లాలోనే గణేశనపాలెం అంటే మా పంచాయతీలో ఉన్న గణేశనపాలెంకి 1350 ఎకరాలకి 450 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించడంలో ఆయన చరిత్ర మా ఊరు ఉన్నంత వరకు మర్చిపోకుండా ఉండడానికి మాకు ఇంతకంటే నిదర్శనమేం లేదు. ఇప్పుడు అభివృద్ధి జరిగిందంటే ఒకసారి అప్పుడు చేసిన అభివృద్ధికి ఇప్పుడు చేసిన అభివృద్ధికి విలేకరులు కానీ ఆయనకు వచ్చి చూసుకున్నా కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉన్నదని మా పంచాయతీ తరఫున మేము హృదయపూర్వకంగా చెబుతున్నాం. ప్రతి ఇంటికి చేపలు ఇచ్చేవాడు, లీజు కట్టేవాడు, ఎక్కడ కూడా సొంత డబ్బులతోటి చెరువుకు నీళ్లు నింపేవాడు. ఇట్లా ఎక్కడ రాజీ పడకుండా. నమస్తే. కొప్పకొండ గ్రామం, పులికొండ మండలం. నేను నీటి సంఘ ప్రెసిడెంట్ గా చేసిన మాజీ గారు ఏ రోజునైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు కాదు, మా రైతులను ఇబ్బంది పెట్టినోళ్ళు కాదు. ఈ సంవత్సరం 2 పంటలకే నీళ్ళు లేకుండా అయిపోయినాయండి. గుళ్ళకు డబ్బులు ఇవ్వటం కానీ, సొసైటీలు మా కాడికి రావటం కానీ, మేము వాళ్ళ కాడికి పోవటం కానీ మాకు ఏ రోజు ఇబ్బంది ఏం కలగలేదు. నేను పోయి ఇట్ట సంగతి అంటే కాబట్టిన వరకు అందరికి లేబర్కి కానీ మనోళ్ళకి కానీ ఊరిని ఇబ్బంది పెట్టకుండా ఇంటికి 2 కేజీలు లెక్కన మొత్తం ఊరు మొత్తానికి 3 ఊర్లకు ఇచ్చిండ్రు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు సార్. డబ్బులు కూడా గుడికి వచ్చినమ్మటి ఆ గుడికి ఈ గుడికి గుళ్ళు కట్టాలన్నా సంవత్సరానికి ఎంత ఇస్తూనే ఉన్నాడు నేను చెప్పగలుగుతున్నా. మాకు ఏ ఉద్దేశం ఏమి లేదు. మా పంటలకి మేము రైతాంగం. మాకు శ్రీరామయ్య గారు ఉన్నాళ్ళు, మాకు ఇబ్బంది ఏం జరగలేదు. మాజీ గారు మమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టలేదు. నమస్కారం. మాది కొప్పకొండ అండి. మాకు మక్కిన శ్రీరామయ్య తాతయ్య గారు ఉన్నంతసేపు కొప్పకొండ చెరువుకు నీళ్లు పెట్టించేవాడు. మా చేతనే కష్టపడి నీళ్లు పెట్టించేవాడు. ప్రతి గ్రామానికి కూడా మా 3 గ్రామాలకు చేపలు ఇచ్చేవాడు. ప్రతి రైతుని ఇబ్బంది పెట్టకుండా 1 ఎకరానికి కూడా నీళ్లు మాకు అర్ధటి లేకుండా ప్రతి ఏటా మాకు నీళ్లు ఇచ్చేవాడు. గొడ్లకు గాని మనుషులకు గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిండు. మా గ్రామంలో ఏ సందర్భం అయినా గాని దేవుడి గుళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు. ప్రతి ఇంటికి టాటర్ గ్యాస్ వచ్చి చేపలు ఇచ్చిండు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మాకు పంట పండింది లేదు. ఆ చెరువులో వచ్చిన ఫలితం మాకు దక్కింది లేదు. మాకు అది జరుగుతుంది. మాకు మాజీ గారు చంద్రరామయ్య తాతయ్య గారు నెంబర్ 1 చేసిరండి. నమస్కారం. కొప్పకొండ మాది. నా పేరు వెనుమల పకీరయ్య, ఎస్సీ క్యాండిడేట్ని. తాతయ్య గారు మాకు ఎప్పుడు కూడా సొసైటీ సభ్యులు 60 మందిని కూడా బాగా అనుకూలంగా ఒక తల్లి పిల్లలాగా చూసుకునేవాడు. మాకు ఏ రోజు కూడా చేపలు కానీ డబ్బులు మా పండగ డిసెంబర్ 25వ తారీఖు పండగ అయితే 15వ తారీఖు పిలిచి డబ్బులు ఇచ్చేవాడు. మాకు ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చేవాడు. అన్నాలు తినిపమ్మని. ఆ ఇబ్బంది ఏం కలగలేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మరి లాస్ట్ లో మరి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా డబ్బులు అయితే ఇవ్వలేదు. లాస్ట్ ఫైనల్ మాకు సరే వాళ్ళ సారు కింద ఉన్నాను. మాకు ఎలాంటి లోటుపాటు జరగకుండా గ్రామంలో కూడా 2 మేడలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు. అనుకూలంగానే ఉన్నాం ఇప్పటి వరకు. అది నమస్కారం సార్.